భద్రాచల దేవస్థానంలో రామకోటి రామరాజు స్థానం అమోఘం 250 కిలోల గోటి తలంబ్రాలు ఇవ్వడం గర్వకారణం. ఎఫ్డీసీ మాజీ చైర్మన్ బూర్గుపల్లి ప్రతాప్రెడ్డి భద్రాచల దేవస్థాన గోటి తలంబ్రాల్లో దీక్షలో తెలంగాణ నుండి మన గజ్వేల్లోని రామకోటి సంస్థకు ముచ్చటగా మూడోసారి అవకాశం ఇవ్వడం అభినందనీయం అని సోమవారం నాడు శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక అధ్యక్షులు భక్తిరత్న జాతీయ అవార్డు గ్రహీత రామకోటి రామరాజును ఘనంగా సన్మానించారు. ఎఫ్డీసీ మాజీ చైర్మన్ బూర్గుపల్లి ప్రతాపరెడ్డి, మాజీ గడా ఆఫీసర్ ముత్యం రెడ్డి. రామకోటి రామరాజు కోట్లాది 100 కోట్ల పైచిలుకు రామకోటి నామాన్ని లిఖింపజేసి భద్రాచలంలో ఆనాటి భక్త రామదాసును తలపించే విధంగా మరి ఈనాడు మన గజ్వేల్ రామకోటి రామరాజు గత 2 సంవత్సరాల క్రితం 20 కిలోలు భద్రాచలం నుండి వడ్లు తీసుకొచ్చి వలిపించి మరీ బియ్యాన్ని తలంబ్రాలుగా పంపించినటువంటి రామకోటి రామరాజు లాస్ట్ ఇయర్ 150 కిలోలు తీసుకొచ్చి వాటిని కూడా వడ్లు తీసుకొచ్చి వలిసి తలంబ్రాలుగా పంపించి ఈ సంవత్సరం 250 కేజీలు తీసుకొచ్చి మరి వాటిన్నింటి కూడా భక్తులతో వడ్లు తీసుకొచ్చి వడ్లు అన్నీ వలిపించేసి బియ్యం తీసుకొని అవి తలంబ్రాలుగా పంపించేసి గజ్వేల్ యొక్క భక్తిని, గజ్వేల్ యొక్క చరిత్రను, గజ్వేల్ ప్రజల యొక్క ఆశీర్వాదం తీసుకునే విధంగా, అదేవిధంగా సర్వే జన సుఖినోభవంతు అనే విధంగా భద్రాచలం యొక్క రాముని యొక్క ఆశీస్సులు గజ్వేల్పై ఉండాలని మనమందరం కూడా కోరుకుందాం. మరి రామకోటి రామరాజు ఇట్లాంటి సేవలు ఇంకా చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుందాం.